నమస్కారం. ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఉగాదికి సంబంధించి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. వాటన్నింటికీ సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దివ్యారమణి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఉగాది శుభసునామ సంవత్సరం మీ అందరికీ విశ్వంలో ఉండే అనేక సంపదల్ని మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యామ్, అంటే 29-30 మధ్య కన్ఫ్యూజన్ ఉంది, అంటే ఏ రోజు చేసుకోవాలి అని. 29 నాడు పాక్షిక సూర్యగ్రహణం ఉంది. పాక్షిక సూర్యగ్రహణం ఉన్నా కూడా మనం దాన్ని వదిలేస్తాం ఎలా అయినా. అయితే 30వ తారీఖు తెల్లారగట్ల మనకి ఖచ్చితంగా ఈ మనకి పాడ్యమి రావాలి. పాడ్యమి పొద్దున ఉంది. ముందు రోజు పొద్దున సూర్యోదయానికి అసలు పాడ్యమి లేదు. లేకపోవడం వల్ల దాన్ని 29 నాడు మనం ఉగాది ఏ విధంగానూ జరుపుకోలేము. ఎప్పుడూ కూడా సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉంటే కనుక దాన్ని మనము ఉగాది పండుగగా జరుపుకుంటాం. కాబట్టి 30వ తారీఖే ఉగాది పండుగ. ఉదయం చేయాలి. మేము ఉగాది స్నానానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది అని చెప్తారు. ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. నిజంగా అంత ప్రత్యేకత ఉంటుందా? అసలు అది ఆచరించే విధానం మనకి ప్రతి పండగకి మంగళ స్నానం ప్రత్యేకం అంటారు. మంగళ స్నానం మనం ఎందుకు చేయాలి అంటే మన శరీరంలో స్వేదరంధ్రాలన్నీ మూసుకొని పోయి ఉంటాయి ప్రతిసారి. ఎందుకు? మనకి చెమట పడుతుంది, మనం సరిగా అంతా శరీరం అంతా తుడుచుకోలేం కదా. మొహానికి ఏదో పడుతున్నప్పుడు కొంత ఖర్చు పెట్టి తుడుచుకుంటాం. అయితే ఈ స్వేదరంధ్ర కణాలన్నీ మూసుకుపోయి ఉండడం వల్ల మనకి అనారోగ్యం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏ వేటివి అవి డిస్పోజ్ అయిపోతూ ఉండాలి. అవి డిస్పోజ్ అవ్వనంత మటుకే మనకి శరీర ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ ఉగాది కాదు, ఏ పండగకైనా సరే లేకపోతే వారానికి ఒకసారైనా సరే ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేయాలి, నూనె రాసుకుని స్నానం చేయాలి, ఇది చెప్తూ ఉంటారు. అయితే మనకి అన్నిటికన్నా మనకి మాడు ప్రధానం. చిన్నపిల్లలు అప్పుడు వీరికి మాడుకి ఏం చేస్తారు, మనం ఆముదం పెడతాం, నువ్వుల నూనె పెడతాం, లేకపోతే కొబ్బరి నూనె పెట్టి మాడుని ఎప్పుడు సంరక్షిస్తూ ఉంటాం. తర్వాత పెద్ద అయిన తర్వాత మనం తలకి కొంచెం నూనె రాసుకోవడానికి కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. శరీర ఉష్ణోగ్రతలు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండవు. అందుకని ఈ టైంలో ఏం చేస్తారని అంటే కనుక శీతాకాలం నుంచి మనకు వేసవి కాలానికి ప్రవేశిస్తాం. వసంత ఋతువు నుంచి గ్రీష్మ ఋతువుకి వెళ్తూ ఉంటాం. అందుకని ఈ కాలంలో మన శరీర ఉష్ణోగ్రతలు ప్రకృతి యొక్క ఉష్ణోగ్రతలు మ్యాచ్ అవ్వు. అందుకని ఏం చేస్తారు, నువ్వుల నూనెతోటి తలకి సహస్రారంలో చక్కగా మద్దన చేసి దాని మీద 3 సార్లు నూనె అంటుకుని ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకొని అలక్ష్మీ దోష నివారణకి. అలక్ష్మి అంటే ఏంటి? మన శరీరంలో ఉన్న అనేక రకాల దిష్టి. ఎంతోమంది మనల్ని చూసి దిష్టి కొడుతూ ఉంటారు. బాగుంటే దిష్టి కొట్టచ్చు, బాగాలేకపోయినా వీడు సంపాదిస్తే దిష్టి కొట్టచ్చు. ఏదో ఒక కారణం అవ్వచ్చు చూసేవాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో. అలాంటి వాటిలో అన్నిటి యొక్క దోష నివారణ జరుగుతుంది. అందుకని ఏం చేస్తారనంటే ఏ పండగకైనా మనకి మొట్టమొదటిగా నువ్వుల నూనెతోటి భగవంతుడికి అభిషేకం చేసినా చెయ్యకపోయినా మీ ఒంటికి చక్కగా రాసుకుని నూనెతోటి స్నానం చేసి నలుగు పిండితోటి స్నానం చేయడం వల్ల ఈ స్వేదరంధ్రాలన్నీ తెరుచుకోబడతాయి. తద్వారా మీరు మిగతా రోజులంతా మనం అంతా పనిచేస్తూ ఉంటాం. పొద్దున్న లేస్తే పరిగెత్తాలి, ఎవరికి ఖాళీ ఉండదు. అందువల్ల మనం నలుగు పిండి పెట్టి స్నానం చేసుకునే సమయం ఉండదు, వంట చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ అదే పండగ రోజున కొంత ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఇవన్నీ చేస్తే బాగుంటుంది అని మన పూర్వీకులు మనకి ఇలాంటి నియమాలు పెట్టారు. మన అనారోగ్యాన్ని నివారించుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఇవి చేస్తారనమాట. అందుకని ఇవాల్టి రోజున ఎవరైతే నువ్వుల నూనెతోటి తలకి మాడికి అంటుకుని అలాగే మొత్తం ఒంటి నిండా రాసుకుని స్నానం చేయరో వారిని పురాణ ప్రాశస్త్యం ప్రకారంగా శాస్త్రంలో కొన్ని వచనాలు మనకి చెప్తూ ఉంటారు. దీనివల్ల మనకి పాప నివారణ జరుగుతుంది అంటారు. పాప నివారణ జరుగుతుంది అంటేనే మనం ఆ పని చేస్తాం. అంటే మనకు ఒక ఫియర్ ఉంటుంది, మనం ఏ పాపం చేస్తున్నామో తెలియదు. ఎందుకంటే ప్రతి మనిషి ప్రతిరోజు పంచమహాపతకాలు చేస్తాడు. వద్దన్నా చేస్తాడు. మాట్లాడుతూ ఉంటేనో, ఆహారం తింటూ ఉంటేనో, చెవులో గులుమి వల్లనో, మలమూత్ర విసర్జన వల్లనో అనేక రకాల పతకాలు చేస్తూ ఉంటాడు. ఇవి వదిలేకుండా ఉండగలుగుతాం, వదిలేకుండానూ ఉండలేము. అందువల్ల ఇలాంటి వాటి దోష నివారణకి ఇవాల్టి రోజున మీరు గనక చేస్తే చాలయ్యా అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో నువ్వుల నలుగుతో చేస్తే, నువ్వుల నూనె నలుగు పెట్టి స్నానం చేస్తే ఇవాళ పిల్లలకి ఆరోగ్యం, మనకి ఆరోగ్యం.